దినోత్సవం. ఉత్తర భారత్లో 4 రాష్ట్రాలలో కమల వికాసంపై శనివారం పుంగనూరు గోకుల్ సర్కిల్లో బీజేపీ శ్రేణుల విజయోత్సవ సంబరాలు. పుంగనూరు పట్టణంలో ఆదివారం రోజు పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పట్టణంలో పురపాలక సంఘ అభివృద్ధి కోసం మున్సిపాలిటీకి నీటి పన్ను, ఇంటి పన్ను, ఆస్తి పన్ను చెల్లించని ప్రాంతాల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది పర్యటించి బకాయిలు ఉన్న వారి ఇళ్ల ముందు నిరసన తెలుపుతూ బకాయిలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలు ఉన్న వారికి ఇదివరకే అనేక పర్యాయాలు డిమాండ్ నోటీసులు అందజేశామన్నారు. ప్రజలు స్పందించకపోవడంతో శనివారం ఎంబీటీ రోడ్, నాగపాలెం, ఎన్ఎస్పేట్, ప్రకాశం కాలనీ, బజారు వీధి, తాటిమొక్కలపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లి మున్సిపల్ బకాయిలను వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. బాగా వచ్చేటప్పుడు కూడా పన్ను కట్టకపోతే ఎడతలే వస్తారు. ఈ రోజు తిరుగుతాం నీళ్ళు ఇస్తా ఉన్నామా, హోటల్లో చెత్తిస్తా ఉన్నామా, కాలంలో చెత్తిస్తా ఉన్నామా, లైట్లు వెలిగిస్తా ఉన్నామా, మీరు ఇల్లు కట్టుకుంటా ఉంటే పర్మిషన్లు ఇస్తా ఉన్నామా, మహిళా గ్రూపులో ఎంతమంది సభ్యులు చేతెత్తండి. మహిళా గ్రూప్ సభ్యులు మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన లోన్లు కానీ, మీ స్త్రీ శక్తికి సంబంధించి కానీ, ఇంకోటి కానీ ఇంతకుముందు ఎప్పుడో జరిగినాయా? మహిళా గ్రూపులు అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. మీరందరూ మున్సిపల్ మనోళ్ళే కదా, మనంతా కుటుంబమే కదా. మీరు గట్ట ఒక్క నిమిషం తల్లి కొన్ని పేర్లు చెప్తాను. పర్లేదమ్మా, బ్యాలెన్స్ ఉంది తల్లి. ఏం తల్లి? ఆ తర్వాత పాపన్న 2-131 13,000 బాకీ ఉన్నాడు తల్లి. గంగులప్ప ఎంత 2/130 12,900 బాకీ ఉన్నారు తల్లి. సరే ఆ ఇల్లు ఎవరు తల్లి? ఇళ్ళకు 500, 600 కూడా పన్ను రావట్లేదు. 150, 200 లోపల ఉండే పనులే ఏమ్మా. రాయి మీద రాయి పరుచుకుంటూ పోతుంటే ఏమవుతుంది తల్లి? చిన్న గుట్ట కాస్తే కొండ కూడా అయిపోతుంది. అది కూర్చొని తింటే ఆ కొండ కూడా కరిగిపోతుంది. మీరు కట్టకపోతే ఏమవుతుంది తల్లి? మున్సిపాలిటీ మొత్తం కరిగిపోతుంది. మున్సిపాలిటీకి ఇప్పుడు ఆస్తులు కూడా రావు. ఇగో తల్లి మొత్తం అందరికి ఎవరికి ఎంత ఉంది తెలుసా? ఏం తల్లి ఇక్కడ చూడండి, 6 నెలలకు అవుతారు 36 రూపాయలు, 172 రూపాయలు, 264 రూపాయలు. 6 నెలలకు అవుతారు తల్లి. అది సంవత్సరాలు గడిచే కొద్ది వేలు అయిపోయినాయి. ఇప్పటికైనా కొద్ది కొద్ది క్లియర్ చేసుకోండి. చెప్పేది అందాజుగా నెలకు ఒక 30 రూపాయలు, నెలకు ఒక 50 రూపాయలు. మనం ఇన్ని సేవలు అందించుకుంటా ఉన్నాం కదా తల్లి. కట్టేదానికన్నా తప్ప మీరు కట్టే డబ్బులు మీరు ఏమవుతుంది? 959 అమ్మా. ఏమ్మా ఈ గుండ వెంకటప్ప ఎవరమ్మా? 2-140 ఉత్తర భారత్ లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కనీవిని ఎరుగనంత మెజార్టీని భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు హర్షం తెలుపుతూ పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో బీజేపీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిఎస్ రాజారెడ్డి, అయూబ్ ఖాన్, తుంగా కృష్ణమూర్తి, రాజా జెట్టీలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట నింగికేసిందని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు అత్యంత విశ్వాసంతో బలపరుస్తున్నారని వారు తెలిపారు. ఉత్తర భారత్ లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించగా 4 రాష్ట్రాలలో బీజేపీ విజయ పతాకాన్ని ఎగిరివేసిందని వారు తెలిపారు.
ప్రపంచం మెచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి దృఢ నిశ్చయంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ నోట్ల డిమానిటైజేషన్ కార్యక్రమాలు కానీ విజయవంతమై ఈరోజు భారతదేశంలో 5 చోట్ల ఎలక్షన్లు నడిస్తే 4 చోట్ల ఈరోజు ప్రపంచం సృష్టించినటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే తరాల్లో 20-30 సంవత్సరాలు కూడా ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించి ప్రపంచ దేశాల్లోనే ఇండియాను నెంబర్ 1గా తీర్చిదిద్దుతుందని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది సాధిస్తారని చెప్పేసి మేమందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాం. భారతదేశానికి కని విని ఎరిగిన తిరుగుతూ అఖండ విజయంతో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలడమే కాకుండా కొంతమంది అన్నారు నోట్ల రద్దు మీద ప్రపంచంలోనే భారతదేశానికి వెనకడుగు పోతుందని చెప్పి దేశాన్ని వెనక్కి పడిన పరిస్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి అని వాగ్దానం చేసే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా చేయడం కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ దేశమే కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి అని చెప్పుకోవచ్చు. ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, భాష పేరుతో, జిల్లా పేరుతో దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు ఈరోజు సత్వం పట్టారు. అభివృద్ధి అనే ఒకటే అజెండాతో భారతీయ జనతా పార్టీ మీద జనాలు విశ్వసించి పార్టీని పట్టం కట్టారు. ఆ ఘనత ఒక భారతీయ జనతా పార్టీలో తప్ప వేరే పార్టీ లేదని సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు బూత్ స్థాయి నుంచి దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎక్కడ చూసినా మోడీ 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 అనే ముక్తఖండం అనే వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇంకా 5 రాష్ట్రాలే కాదు, నెక్స్ట్ రాబోయే 2019 ఎలక్షన్లో అఖండ విజయంతో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీని తెస్తారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇదే విధంగా మా పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మేమందరూ శుభంగా చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి శుభాకాంక్షలు చేస్తున్నాం. ఉత్తర భారత్ లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కనీవిని ఎరిగనంత మెజార్టీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడంతో మదనపల్లి పట్టణంలోని బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయాలకు సంకేతంగా కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి మిఠాయిలను స్థానిక బీజేపీ నాయకులు బండి ఆనంద్ వర్మ, ఆకుల కృష్ణమూర్తి, పూల కృష్ణమూర్తిలు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టి ఉత్తర భారత్ లో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా అందులో 4 రాష్ట్రాలలో బీజేపీ కైవసం చేసుకోవడం ఆనందదాయకంగా ఉందని పార్టీకి, ప్రధాని మోదీకి జేజేలు నినాదాలు గావించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడమే నరేంద్ర మోడీ గారి లక్ష్యం, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో కూడా 2019లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. దానికి నిదర్శనం ఈ రోజు యూపీ ఎలక్షన్ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. 19లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి సెమీఫైనల్స్ గా ఈ ఎన్నికలు 5 రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ముందంజలో ఉండే భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తుందని కోరుకుంటున్నాం. ఇక్కడున్న ఒక రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టిన రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి నినాదంతో ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీతో చేతులు కలపాలని కోరుకుంటూ పట్టణం కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సారగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారి కళ్యాణ వేదిక పైన చేరిన దేవీలతో సాంప్రదాయబద్ధంగా కడు రమణీయంగా శోభాయమానంగా వేద పండితులు, అర్చకులు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా వేకువజామున హోమాలు, మూల విరాట్లకు అభిషేకాలు, భక్తులను రంజింపజేసేలా పుష్ప అలంకరణలు గావించి శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద పండితులచే వేద మంత్రార్చనలతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించి ప్రార్థనలు గావించి పూజలు చేయించి
తమ కోరికలను తీర్చుకున్నారు. ఆ వైకుంఠవాసుని మనసులోనే కోరుకుని భక్తులకు కొంగు బంగారమైన కళ్యాణ వెంకట్రమణుని సన్నిధిలో తీర్థప్రసాదాలు సేవించి శ్రీవారి కళ్యాణోత్సవం దృశ్యాన్ని మననం చేసుకుంటూ భక్తులు శ్రీ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శనివారం రాత్రి గజవాహన రూఢుడై భక్తుల ఈతి బాధల్ని పరిమార్చడానికి సర్వత్రా అభయముద్రతో కరివరదుడు భక్తజన రంజకుడిగా పురవీధులలో దేవేర్లతో చిన్మయ రూపుడై విహరిస్తూ భక్తజనావళిని ఆధ్యాత్మిక కడలిలో లోలడాడించారు. ఈ ఉత్సవ కార్యక్రమాలకు స్థానిక శ్రీహరి హరసుతన్ అన్నదాన ట్రస్ట్ వారు భక్త జనావళికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నందకుమార్, గీతాలక్ష్మి, లక్ష్మీకాంత, శ్రీ వాసవి కళ్యాణ మండపానికి చెందిన బి శ్రీనివాసులు శెట్టి, యశోదమ్మలు ఈ ఉత్సవాల ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవ ఉత్సవ కార్యక్రమాల్ని ఆలయ ప్రధాన అర్చకులు, అర్చకం రామాచార్యులు, వారి సహోదరులు, ఆలయ ఈవో ఏకాంబరం, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కేశవమూర్తి, పాలక మండలి సభ్యులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. कल्याण संकल सकल मंदिर अंदर इंको बाकी पक्का ఏడిస్తే
नरस्यन्तु शिवानस्तन्तु प्रतिष्ठितश्च सुन्नो माता पृथिवी तोकसाता कोतक्यतनेन सौम्याकृते अग्निमस्वर्धातनि हव्यवादा कन्ति कृतं विपन्नन्तु निजायक्षदेवान् हव्यमहनं प्रजानन् आयुप्रजाग्मयमस्मासुदेह्यदश्रोतीदिः नो द्रोणे अग्न आज्ञाहितुगे कृणानो हव्यदातये यपादा सत्यपरिज्ये कर्मणेवां देवेभ्य शिकेयम् इदमाप शिवाः अद्वितेन मन्यस्वदक्षिणदोवे दिम्प्रप्रजां सत्येन स्वापरमृजां सत्यप्रदोमस्मि अनुमतेन मन्यस्व पश्चिमदोवे दिम्प्रप्रजां सत्येन स्वापरमृजां सत्यप्रदोमस्मि सरस्वते मन्यस्वोत्तरदोवे दिम्प्रप्रजां सत्येन स्वापरमृजां सत्यप्रदोमस्मि देवसुप्रस्तादे दिम्प्रप्रजां सत्येन स्वापरमृजां सत्यप्रदोमस्मि तत्सवितुर्वरेण्यभर्गो देवस्य धीमहि धियोज्ञानं प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रदोपरस्ताद्वितीमतस्तुरुचो वेन आपः सपुत्र्या उपवास्य विष्टास्तुश्चयो नमस्तुर्वः ओं भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः
तयोर्भूतिः आदित्य सोमो नमः प्रकाशं जमदग्ने कच्चमत्यं प्रकाशं यद्वेदानां प्रकाशं तन्मे अस्तु प्रकाशं दीर्घायत्वाय फलाय सताय सदन्तवर्तते प्रकाशं सताय सन्तवर्तते प्रकाशम् ओम भूतिस्मातेर्लवतेर्नित्यकं सर्वयज्ञं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्य सोमो नमः प्रजायिषं जमदग्ने कच्चपत्याय बलाय सदाय सदन्तवर्चसे प्रजायिषम् आपोहिष्टामयोपस्थानभूते तथा देहनः भुजतीरिव मातरः तस्मादर्गवापवोजश्चक्षजायुधम्बुध आपो जनयता च नः तेजो ददातु मयि मेधां मयि प्रजा मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रबुधगान् महतोर्नवाः विप्राजमानः सलिल समत्यात् समार्श बोलो हिताक्ष सूर्य द्विपत्यं मनसापना పుంగనూరు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం కమనీయంగా కన్నుల పండుగగా వెంకన్న కళ్యాణోత్సవం. ఉత్తర భారత్లో 4 రాష్ట్రాలలో కమల వికాసంపై శనివారం పుంగనూరు గోకుల్ సర్కిల్లో బీజేపీ శ్రేణిలో విజయోత్సవ సంబరాలు. పుంగనూరు పట్టణంలో ఆదివారం రోజు పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.